ప్రకృతిని నిరోధించి ప్రకృతిపైనున్న అధికారాన్ని దిగ్దర్శనం చేసుకుని అందులో ప్రవేశం పొందుటయే వాస్తవమైన విజయం. ఇదే అలాంటి ఒక విజయం. దీని తరువాత అపజయానికి తావు ఉండదు. ఇదే ముక్తి. దీని తరువాత జన్మ మృత్యువుల బంధం ఉండదు. ఈ ప్రకారం అజ్ఞానం చేత ఆచ్ఛాదితమైన మనస్సు సంయమనం ద్వారా క్షేత్రజ్ఞుల యుద్ధంలో ఏమైందన్న విషయాన్ని తెలుసుకుంటుంది. ఇప్పుడు సంయమనం పెరిగిన కొద్దీ అతడికి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. సంజయ ఉవాచ. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆ సమయంలో దుర్యోధనరాజు వ్యూహముగా పన్నియున్న పాండవుల సైన్యమును చూసి ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా చెప్పాడు. ద్వైత ఆచరణమే ద్రోణాచార్యుడు. ఎప్పుడైతే మనం పరమాత్ముడి నుంచి వేరుపడ్డాము అన్న విషయం తెలుస్తుందో ఇదే ద్వైతం యొక్క భ్రాంతి. అప్పుడే అతని ప్రాప్తికై తపన మొదలవుతుంది. అప్పుడే మనం గురువు కొరకు వెదుగుతూ ఉంటాం. రెండు ప్రవృత్తుల మధ్య ఇదే ప్రాథమిక గురువు. ఆ తర్వాతి గురువు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడే అవుతాడు. అతడు యోగస్థితిని పొందినవాడు. రాజైన దుర్యోధనుడు ఆచార్యుని వద్దకు వెడతాడు. దుర్యోధనుడు మోహరూపుడు. మోహం అన్ని వ్యాధులకి మూలం. వాటికి రాజు దుర్యోధనుడు. దుర్ అంటే దూషితం, యోధన్ అంటే ఆధనం. ఆత్మిక సంపత్తియే స్థిర సంపత్తి. అందులో దోషాన్ని ఉత్పన్నం చేసేదే మోహం. ఇది ప్రకృతి వైపు ఆకర్షిస్తుంది మరియు వాస్తవికతను తెలుసుకోవడానికి కూడా ప్రేరణనిస్తుంది. మోహం ఉన్నంతవరకే అడగటానికి ప్రశ్నలుంటాయి. అదే లేకపోతే అందరూ పరిపూర్ణులే. అందుచేత వ్యూహ రచనతో కూడిన పాండవ సేనను చూసి, అంటే పుణ్యం చేత ప్రవహించి వచ్చిన సజాతీయ ప్రవృత్తులు సంఘటితమవడం చూసి మోహరూపి అయిన దుర్యోధనుడు ప్రథమ గురువు అయిన ద్రోణుని వద్దకు వెళ్లి ఇలా అంటాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, మీ శిష్యుడును బుద్ధిమంతుడును అగు ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారంలో నిలబడి ఉన్న ఈ పాండుపుత్రుల గొప్ప సైన్యాన్ని చూడండి. శాశ్వతమైన అచలమైన పథంలో స్థిరత్వాన్ని పెంపొందించే దృఢమైన మనస్సే దృష్టద్యుమ్నుడు. అతడే పుణ్య ప్రవృత్తులకు నాయకుడు. సాధన కఠినం కాదు, మనస్సు యొక్క దృఢత్వం కఠోరం కావాలి. ఇప్పుడు సైన్యం యొక్క విస్తృతిని చూడండి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ సైన్యంలో మహేశ్వాస, పరమాత్మునిలో నివాసం కల్పించగల భావరూపుడైన భీముడు, అనురాగరూపుడైన అర్జునునితో సమానులైన చాలామంది శూర వీరులు, సాత్వికతారూపుడైన సాత్యకి,
విరాటుడు ఉన్నారు. సర్వత్రా ఆధ్యాత్మిక పథంలో అచల స్థితి అయిన ద్రుపదరాజు మరియు धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः. దృష్టకేతు దృఢ కర్తవ్యం, చేకితానః ఎక్కడికి వెళ్ళినా సరే చిత్తమును తిరిగి లాగుకొని వచ్చి ఇష్టదైవంలో స్థిరపరచడం. కాశీరాజః కాయరూపమైన కాశీలోనే ఆ సామ్రాజ్యం ఉంది. పురుజిత్ స్థూల సూక్ష్మ కారణ శరీరాలపై విజయం ఇప్పించేవాడు పురుజిత్. కుంతిభోజః కర్తవ్యం ద్వారా ఇహంపై విజయం సాధించేవాడు. నరులలో శ్రేష్ఠుడు శైబ్యుడు, అంటే సత్య వ్యవహారం కలవాడు. युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः. మరియు పరాక్రమవంతుడైన యుధామన్యు, యుద్ధానికి అనుగుణంగా మనస్సు ధారణ చేయువాడు. ఉత్తమౌజాః శుభం పట్ల ఉత్సాహం గలవాడు. సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు మొదలగువారున్నారు. ఎప్పుడైతే